ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. దేవుని సన్నిధి లేకపోతే యెహోవా సన్నిధి అనేది రెండు ఒకటే. దేవుని సన్నిధి ఆశ్రయించి జీవించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిని ఆశ్రయించి జీవించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిని విస్మరించి నాశనమైన కుటుంబాలు బైబిల్లో కూడా ఉన్నాయి. మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తే ఏం జరిగిద్ది అనే దాని గురించి చూసినప్పుడు, నమ్మకంగా జీవించకపోతే ఏం జరిగిద్ది అనే దాన్ని కూడా మనం చూడవలసిన వారే ఉన్నాం. వాస్తవానికి ఏంటంటే, పాత నిబంధన గ్రంథాన్ని కొంతమంది ఏం చేస్తారంటే తమ ఇష్టానుసారంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే గ్రంథ సమాచారం ఏం చెప్పిద్దంటే, చాలా జాగ్రత్తగా మనం గ్రంథ సమాచారం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఇలా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు అంటే పై సంగతుల గురించి మాట్లాడుతున్నాం. ఈ సంగతులు పైన ఏ సంగతులు చెప్పాడు, ఆ సంగతులు, ఈ సంగతులు దుష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను అన్నాడు. దృష్టాంతరంగా వారు సంబంధించి యుగాంతముందున్న మనకి బుద్ధి కలుగుటకే వ్రాయబడి అన్నాడు. రెండో సంభాషణ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకి పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. అది పూర్వమందు వ్రాయబడిన మనకు బోధ కలుగుట కొరకు. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో వ్రాయబడిన సంగతులు మనకు బోధ కలుగుటకే వ్రాయబడిన విషయం గుర్తుపెట్టుకోవాలా. అందువలన పాత నిబంధన చదువుతున్నప్పుడు, పాత నిబంధన చదువుతున్న మనం, క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు పాత నిబంధనలు రాయబడిన సంగతులు మనకి అనుభవించుకొని కొన్ని ఇలాగ మనం జీవిస్తున్నావా లేదా అని చూడవలసిన వారై ఉన్నాం. అలాంటి మొదటి ఎగ్జాంపుల్లో మనకి అబ్రహాం కనిపిస్తాడు. అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాము పితరులకు తండ్రి వదిలేద్దాము. అంతకంటే ప్రాముఖ్యంగా ముందు మనకి నోవాహు కనిపిస్తాడు. నోవాహును గురించిన చరిత్ర మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. నోవాహును గురించిన చరిత్ర మానవ అంటే బైబిల్ పట్టుకున్న లోకంలో అడు కూర్చోమాట్రా అడు కూర్చో తెలియని వారు అంటే ఎవరు లేరు. అయితే నోవాహు జీవితాన్ని మనం కేస్ స్టడీ చేస్తే కొన్ని అద్భుతమైన సంగతులు బయటపడతా ఉంటాయి. అయితే మనం అంత లోతుగా నోవాహుని గురించి ఆలోచన చేయము. నోవాహు మొదటగా సృజించబడిన ఆదాము చనిపోయిన తర్వాత పుట్టినవాడు. ఆదాము చనిపోయిన తర్వాత కొంతకాలానికి పుట్టినవాడు. నోవాహు క్రీస్తు పూర్వము 2944లో పుట్టాడు. 2944 పుట్టిన నోవాహు వాస్తవానికి 10వ తరం కింద లెక్క. ఆదాము నుండి హానోకు వరకు 7 వస్తారు.
7వ వాడైన అనుకరుడు, ఆదాము నుండి 10వ వాడైన నోవాహు అన్నమాట. కాబట్టి ఈ నోవాహుకి సంతానం కలిగింది. మనకి సంతానం అత్యధిక వయసులో కలిగిన వాడు లిస్టులో వచ్చినప్పుడు నోవాహు కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. నోవాహుకి 500 ఇండ్లు గలవాడినప్పుడు షేము, హాము, యాపేతు అని 3 కుమారులు పుట్టారు. మీ అందరూ తెలిసిందే. షేము, హాము, యాపేతు మీకు అనేకసార్లు చెప్పాను. జలప్రళయం తర్వాత నోవాహు కుటుంబం మిగిలింది కాబట్టి భూమి మీద ఉన్న మానవ జాతి అంతా నోవాహు సంతానం నుంచి వచ్చింది. కాలక్రమేణా విస్తరించడం వలన, విస్తరణ జరగటం వలన దేశాలుగా, లేకపోతే రాష్ట్రాలుగా, లేకపోతే జిల్లాలుగా, మండలాలుగా, గ్రామాలుగా విడిపోయాం. అలాగనే మతాలుగా, కులాలుగా, కులంలో వంశావళిగా ఇలాగ విడిపోయాం. కాబట్టి ధర్మశాస్త్రం ముందు దేవుడు రిస్ట్రిక్షన్స్ లేవు. సొంత చెల్లిని అన్నయ్య చేసుకునేవాడు, దానికి రిస్ట్రిక్షన్స్ లేవు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత నియమ నిబంధనలు వచ్చినాయి. కాబట్టి ముందు కాలాన్ని ఎందుకు అట్టు వదిలేడంటే దేవుడు జనం అభివృద్ధి చెందడం కోసం వదిలేడు అనమాట. కాబట్టి ఆ సంఘటన బైబిల్లో వదిలేద్దాం, మీ అందరూ తెలిసిన విషయమే. అయితే నోవాహుకు జీవించే జీవితకాలంలో వర్షం అంటే ఎరగనవాడు, గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్షం కురుట అనేది తెలియదు. వర్షం కురుట అని తెలీదు. అంటే మన గ్రంథంలో ఎలాగుందంటే ఆదికాండం 2వ అధ్యాయము 5వ వచనం ఎలా ఉంటుంది చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏల అనగా దేవుడిని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను. అదనమాట. ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటా తడిపాను. అది కాబట్టి అది వరకు వర్షం కురిపించలా. అందువల్ల నోవాహు దినాల్లో దేవుడు జలప్రళయం వచ్చిందని చెబితే నోవాహు ప్రకటించిన దానికి నమ్మటానికి వాళ్ళు ఇష్టపడలా. సమాజంలో ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మున్నాడు, దేవుని దృష్టిలో నిందారహితుడిగా నడుస్తున్నాడు. తను మాత్రమే కదా తన కుటుంబంగా నడుస్తుంది. ఒక పక్కన అంటే 99 మంది తమ జీవితాలను చెరుపు వేసుకొని నడుస్తున్న జనులు ఉన్నారు. ఆ జనుల మధ్య నోవాహు. కాబట్టి నోవాహు చెప్పిన మాట ఎవరైనా వింటారా? ఎవరు వినరు. వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడు? నోవాహుతో నిబంధన చేసుకున్నప్పుడు చితికిసారపు మారుతో ఓడ నిర్మించుకున్నాడు. నోవాహు ఓడ నిర్మించే దినాల్లో ఎంతమంది నోవాహుని ఎగతాళి చేసి ఉంటారు? ఇప్పటి కాలంలోనే మనం కొన్ని ఫెస్టివల్స్ చేయలేని జనం బహు ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు భయంకరంగా. ఇంత టెక్నాలజీలో కూడా అంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచొని 1 సెకండ్లో అమెరికా మాట్లాడే టెక్నాలజీలో కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్న చూసే రోజుల్లో కూడా మనుషుడు ఆచారాల నుంచి బయటికి రాలేకపోయాడు. బిఫోర్ క్రైస్ట్ అంటే దాదాపుగా 444 సంవత్సరాలు అంటే నోవాహుకు షేము హాము పుట్టినప్పుడు రమారమి 2444 సంవత్సరాలు బీసీలో నోవాహు లాంటి వాడు ఒక పడవ తయారు చేస్తున్నప్పుడు జనం ఎలాగ ఎగతాళి చేసి ఉంటారంటావు? జనరల్గా మనల్ని ఈ ఎగతాళి చేస్తారు. మనం ఏదైనా అన్నాం అనుకో పండుగ గురించి, అంటే వాళ్ళందరూ మనుషులు కాదా, మీరే మనుషులా, వాళ్ళందరూ బైబిల్ పట్టుకెళ్తారు, మీరే బైబిల్ పట్టుకెళ్తారు, వాళ్ళందరూ భక్తి పొందిన అంటే మీరే అనే తర్కవాదం వచ్చింది. మన చేతులు గ్రంథం ఉంది చూపిస్తానికి. గ్రంథం ఉన్నా కూడా ఆచారం గ్రంథాన్ని క్లోజ్ చేసింది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషుడు కొద్దిమంది జీవించే జీవితకాలంలో వర్షం అంటే ఎరగకుండా సమాజం నడుస్తున్న దినాల్లో వర్షం పడిద్ది, జలప్రళయం వస్తుంది,
దేవుడు నశింపు చేస్తానంటున్నాడు. కాబట్టి మీరు మారు మనసు పొందండి, సువార్త ప్రకటించు. ఓ పక్కన పడవ తయారు చేస్తున్నప్పుడు జనం నమ్ముతారా? నమ్మటానికి ఆస్కారం ఉండదు, ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పితరుల యుగంలో కుటుంబ యజమానుడు ప్రార్థన బట్టి, కుటుంబ యజమానుడు ప్రవర్తన బట్టి కుటుంబం రక్షించబడింది. అది బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు అది కుదరదు. అంటే అర్థం ఏంటంటే, కుటుంబంలో యజమానుడు ఒక్కటి దేవుని పక్షం ఉండి మిగతా వాళ్ళు లేకపోయినా కుటుంబం రక్షించబడదు. కాబట్టి రక్షణ అనేది సొంతం, ఇట్స్ ఓన్, వ్యక్తికి సంబంధించింది. నీకు నువ్వే ఉత్తరవాది అవుతావు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అయితే ఆ రోజుల్లో నోవాహును బట్టి నోవాహుకు భార్య, నోవాహును బట్టి నోవాహు 3 కుమారులు, నోవాహును బట్టి నోవాహు 3 కోడంటారు. అది ఫస్ట్ పాయింట్. నోవాహు భార్యని స్వాధీనం చేసుకున్నాడు, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఒక పక్కన సమాజం నోవాహు కుమారుని గేలి చేసి ఉండొచ్చు. ఏందిరా మీ నాన్నగారిని పిచ్చి పట్టిందా, ఏదో జలప్రళయం వచ్చింది అంటాడు, జనం అంతా కుట్టుపడి మేమందరూ నశించిపోతే మీ నాన్న చూడాలనుకుంటున్నాడా అని అన్నప్పుడు తండ్రి మీద కుమారులు తిరుగుబాటు చేయొచ్చు. అంటే ఇంట్లో ఒక భార్య భర్త క్రైస్తవురాలండి, క్రీస్తు సంఘానికి వస్తారు, క్రిస్మస్ పండుగ చేయరు, లేకపోతే ఈస్టర్ పండుగ చేయరు అనుకో. ఇంకో కొడుకు కూతురు ఒక ఫ్రెండ్స్తో మంచితో ఉన్నప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటారు, పిల్లలు అక్కడ రెచ్చగొడతారు, రాగానే ఇక్కడ తిరుగుబాటు వచ్చేసి దీంట్లో వాళ్ళంతా మనుషులు కాదా, అందరితో మాకు సంతోషం లేదా అని తిరుగుబాటు చేయొచ్చు. కాబట్టి జనరల్గా వ్యక్తి స్వతంత్రుడు కనుక తిరుగుబాటుని ఈజీగా చేయొచ్చు. కానీ నోవాహు కుమారులు ఎవరో తిరుగుబాటు చేసినట్టు గ్రంథంలో మనకు కనిపించదు. సరే, నోవాహు పుట్టిన సంతానం కాబట్టి నోవాహు పుట్టిన సంతానం 3 కుమారులు తండ్రికి లోబడి తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే సరే మనం ఒక విషయానికి వచ్చు. నోవాహు 3 కోడలు తిరుగుబాటు చేయొచ్చుగా, వాళ్ళు లోకస్తులే కదా. నోవాహు 3 కోడలు నోవాహు పుట్టినోళ్ళు కాదు కదా, బయట వాళ్ళే కదా. వాళ్ళ పేరెంట్స్ అంటే ఆ కోడళ్ళ యొక్క పేరెంట్స్, ఏందమ్మా మీ మామ ఏం చేస్తున్నాడు, ఏంది జనం అందరూ చెప్పుకుంటున్నారు, ఏంది న్యూసెన్స్ అని ఎంత టార్చరింగ్ పడి ఉంటారంటావు మనం ఊహించుకోవడం. కానీ జనరల్గా చూస్తూ ఉంటాం. మన డేవిడ్ రాజు ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. పాపం డేవిడ్ రాజు ఫెస్టివల్ చేయడు, వాళ్ళతో ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఒక మాట అనొచ్చు, లేకపోతే నన్ను ఒక మాట అనొచ్చు. కాబట్టి చేసేవాళ్ళు చేయని వాళ్ళు అంటే ఈజీ కాబట్టి అది పక్కన పెడితే బంధువు గణం కూడా ఏం చేస్తాడంటే, అపవాదం ఏం చేస్తాడంటే, నీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ బలహీనతలో రెచ్చగొడతాడు. నువ్వు రెచ్చిపోకుండా ఉండటం అనేది దేవుని పక్షంగా ఉండటం. అది అంటే మనకు వచ్చిన ఆవేశాలు తగ్గించుకొని ఆలోచన విధంగా నడవటం. కాబట్టి నోవాహు ఆలోచనతో నడిచాడు, దాంట్లో సమస్య లేదు. కానీ నోవాహు భార్య నడిచినట్టు చాలా గొప్ప విషయం. అది మెయిన్ పాయింట్. నోవాహు భార్య నడిచినట్టు చాలా గొప్ప విషయం. మనకు అందుకని ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యోబు ఉంది. యోబుకి శ్రమ పడినప్పుడు వాళ్ళ భార్య దేవుని తిట్టొచ్చు కదా, తింటి చనిపోవచ్చు కదా అంది. అంటే భార్య ఆవేశపూర్వాలైంది. అయినా భర్త భార్యను ఒక మాట అనలా, మూర్ఖురాల్లాగా అన్నాడు. మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు ఏంటి అన్నాడు. అంటే భర్త కలిగిన శ్రమలో ఉన్నప్పుడు, భర్త దేవుని పక్షంగా ఉండి శ్రమలు అనుభవిస్తున్నప్పుడు భార్య భర్తని ఫోర్స్ చేసింది తప్పు మార్గాన్ని ఫోర్స్ చేసినా యోబు తప్పు మార్గానికి వెళ్ళా, తొందరపడలా, ఓర్పుతో శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఇలాగూ నోవాహు భార్య నోవాహును ఫోర్స్ చేసినట్టు మనకు కనపడదు గ్రంథంలో. అంటే నోవాహు ఏది చేసినా నోవాహుకు లోబడి నడిచినట్టుగా మనం అంగీకరించవచ్చు అనమాట. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నోవాహు పిల్లలు నోవాహుకి లోబడి నడిచినట్టుగా చూడవచ్చు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు ఆ తండ్రిని వ్యతిరేకించిన దాఖలాలు మనకు కనిపించవు. ఈ 2 పెద్ద విశేషమేం కాదు. ఒక ఆమె చేసుకున్న భార్య, 2 గర్భాన్ని పుట్టినవాడు. కానీ చేసుకున్న కోడండ్రట్టు ఉండాలని రూల్ ఏం లేదు. అది బేసికల్గా కోడండ్రట్టు ఉండాలి లేదు. కాబట్టి ఆ కోడండ్రు భర్తకు లోబడి, భర్తతో పాటు వాళ్ళు మామ చేసే కార్యక్రమానికి లోబడి నడుచుకున్నారంటే వాళ్ళు ఎంత వినయ విధేయతలు ప్రదర్శించుంటారంటావు. భర్తకు లోబడటంతో పాటు మామం చేసే పనికి ఎక్కడ ఆటంకం కలిగించకుండా, అంటే భర్తల్ని ఏంది మీ నాన్న చేసింది నేను రాదు పో,
నేను మా పుట్టింటికి వెళ్తాను అని వెళ్ళిపోవచ్చు. పెద్ద సమస్య ఉందంటో తిరుగుబాటు చేయొచ్చు. నువ్వు వస్తే నాతో రా, నేను మీ నాతో రాను, ఏదో ఓడ తయారు చేస్తున్నాడు దాంట్లోకి వెళ్ళాలంటాడు, ఏంది ఇది అని తిరుగుబాటు చేయొచ్చు. కానీ ఎక్కడ తిరుగుబాటు చేసినట్టు కనపడదు. అందువలన నోవాహు కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు నోవాహు క్యారెక్టర్, నోవాహు కుటుంబాన్ని చూపించింది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నోవాహు క్యారెక్టరు, నోవాహు బ్యాక్గ్రౌండ్లో కుటుంబాన్ని చూపించింది. ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనం ఉంటుంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. తన తరములోనే నిందారహితుడు అంటే ఏంటి? నిందారహితుడు అంటే ఏంది? నిందారహితుడు అంటే ఆనాటి సమాజం ఏలుపెట్టి చూపి నోవాహు నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడు అని చూపటానికి ఛాన్స్ లేకుండా పోయింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిందారహితుడు అంటే ఎలాంటి నింద లేదు ఆ తరంలో. అంటే తన తరంలో జీవించే వాళ్ళు నోవాహును గురించి ఎవరు ఎక్కడ చెడుగా మాట్లాడిన దాఖలాలు లేవు. అది దాఖలాలు లేవు. అందువల్ల ఎబ్రీ పత్రికలో విశ్వాస లిస్టులో నోవాహు పేరు గురించి రాసినప్పుడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఇలాగ రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి, అది వరకు చూడని సంగతులు ఏం చూడలా? వర్షం చూడలా, ఏం చూడలా? జలప్రలయం ఎట్టకుండా చూడలా. మనం కొన్ని చూసాం, లేకపోతే కొన్ని విన్నామంటే ఏంది? 69 గాలివాన వచ్చింది, జనం చాలా మంది సిబ్బిని అన్నాం. లేకపోతే 77 గాలివాన దివసీమ కొట్టుకుపోయింది అన్నాం. లేకపోతే 2004 అనుకుంటా, 2006లోనో 2004-6లోనో సునామీ వచ్చింది, కొన్ని వేల మంది చనిపోయి విన్నాం. చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని అనుభవించిన సుబ్బారావు గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చూసాం. కాబట్టి ఇప్పుడు సునామీ అంటే మన భారతదేశం తెలియదు. ఒక మాట చెప్పాలంటే సునామీ అంటే జపాన్ దేశస్తులు బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వస్తుంటాయి కాబట్టి. కానీ సునామీ అంటే భారతదేశం తెలియదు కాబట్టి సునామీ రాగానే మనుషులు భయపడ్డారు. ఓహో, సునామీ అంటే ఎట్లా ఉంటుందా? సముద్రం ఇలా వెనక్కి వెళ్ళి మనం ముందుకు వస్తుందా? వెనక్కి ఎంత ఫోర్స్తో వెళ్తుందో ముందుకు అంత ఫోర్స్తో వస్తుందా అని అన్నారు. ఒకసారి సముద్రం వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేది 14 కిలోమీటర్ల దాకా సునామీ ప్రభావం ఉంటుంది. 14 కిలోమీటర్స్ మినిమం. రెండోది, లాక్డౌన్ అంటే భారతదేశం తెలియదు. లాక్డౌన్ అనే పదానికి భారతదేశంలో చాలామంది తెలియదు. లాక్డౌన్ పెడతారంటే లాక్డౌన్ అంటే ఏం తెలుసు? 5 రోజులు 10 రోజులు అన్నారు. లాక్డౌన్ అంటే అనుభవించిన వాళ్ళు తెలిసింది లాక్డౌన్ అంటే. అలాగనే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం అంటే చాలామంది తెలియదు. ఇమ్యూనిటీ పవర్ ఒకటి ఉండిద్దని, అది మనిషిని రక్షించిద్దని, ఎలాంటి జబ్బులను దరిచేర్చదని చాలామంది తెలియదు. కాబట్టి ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి అనగానే ఎప్పుడు తిన్న వాళ్ళు జీడిపప్పు, బాదం పప్పు, ఆ పప్పు, ఈ పప్పు, అన్ని పప్పు అప్పుడప్పుడు పెంచుకుందాం అనుకున్నారు. అది అప్పుడప్పుడు పెరిగేది కాదు. అప్పుడప్పుడు వ్యాయామం చేస్తే కండలు రావు, ఒక రోజుకి వచ్చేది కాదు అనమాట. ఎందుకు ఈ మాట అనుకున్నామంటే అది వరకు చూడని సంగతులు. అంటే గతంలో అలాంటి అనుభవం లేదు ఆయనకి. అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి, అది దేవుని హెచ్చరిక. అది మెయిన్ పాయింట్. బేసికల్గా దేవుడు హెచ్చరించాడు. దేవుడు నోవాహుని ఎలాగ హెచ్చరించాడో దేవుడు ఆనాటి మానవ జాతిని కూడా హెచ్చరించాడు. కాబట్టి హెచ్చరించినప్పుడు పట్టించుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనుషులు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షణ పొందమని మాట్లాడుతున్నాడు. హెచ్చరిస్తున్నాడంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన నువ్వు నీ క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకొని హెచ్చరిక అనమాట.
కాబట్టి నోవాహు, నువ్వు నిందారహితుడిపై జీవిస్తున్నావు కాబట్టి హెచ్చరిస్తున్నా నిన్ను, నీ జీవితాన్ని కోల్పోకంటే నా ఎదుట నువ్వు తిరుగుబాటు చేయవాక, నా ఎదుట నువ్వు తిరుగుబాటు చేయవాక. నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. నేను చెప్పిన పని నువ్వు చేస్తే నువ్వు రక్షించబడటంతో పాటు నీ కుటుంబం కూడా రక్షించబడింది అన్నాడు. నోవా కుటుంబం రక్షించబడింది అని దానికోసం నోవాకే మోడల్ అయి ఉన్నాడు తండ్రి కుటుంబానికి మోడల్ అయి ఉన్నాడు. కాబట్టి ప్రతి కుటుంబంలో తండ్రి భార్యకును పిల్లలకును మోడల్ అయి ఉండాలా. కాబట్టి మన జీవితాన్ని కేస్ స్టడీ చేస్తూ ఉంటారు సమాజం కానీ పిల్లలు కానీ. మన లోపాలు మనకు తెలియ కానీ మన లోపాలు మన ఎదురు బాగా చెబుతారు, గుర్తుపెట్టుకోండి. చెప్పినప్పుడు మనం అలా చేయకుండా ఉంటే ఎంత మేలు, అది హెచ్చరించబడతాం, గుర్తుపెట్టుకోవాల్సి విషయం. ఇప్పుడు హెచ్చరించబడతాం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిలాము ఉన్నాడు. బిలాము దేవుడు వెళ్ళొద్దన్నా, తన వెళ్ళాలని కోరిక లేకపోయినా అత్యాశకెళ్ళి సరే మార్గం వెళ్తున్నాడు. వరదీసిన కత్తి దూతట నిలబడ్డాడు. గాడిద కింద పడేసింది. గాడిద మీద కోపం వచ్చింది. గాడిద మానవ స్వరంతో మాట్లాడటం జరిగింది. హెచ్చరించబడింది గాడి చేత, బుద్ధి లేనోడా అన్నట్టుగా. అంటే గాడి చేత హెచ్చరించబడ్డాడు. చివరికి దేవుడు హెచ్చరించినంతసేపు వినలేదు, కానీ గాడిద ఎప్పుడైతే హెచ్చరించిందో కళ్ళు తెరవబడ్డాయి, గుర్తుపెట్టుకో. ఒకవేళ సంఘంలో నీకు హెచ్చరించకపోయినా బయటకు వెళ్తున్నప్పుడు మానవ సమాజం హెచ్చరించింది, నువ్వు ఇలా చేయకూడదు బాబు, అలా నడవకూడదు బాబు, నువ్వు ఈ పద్ధతి కాదు బాబు అన్నప్పుడు నీ కళ్ళు తెరవబడాలా. అందువలన హెచ్చరించబడి అనేది దేవుని సందేశం వచ్చినప్పుడు మనుషుడు తన ప్రవర్తన విధానం మార్చుకోవాలి. కాబట్టి హెచ్చరించబడ్డాడంటే తను ఏ ప్రవర్తన విధానంలో ఉన్నాడో ఆ ప్రవర్తన విధానాన్ని కోల్పోకుండా నోవాహు తన కుటుంబాన్ని కట్టాడు. నోవాహు తన భార్య, నోవాహు తన కుమారులు పెద్ద విశేషం కాదు, కానీ నోవాహు తన కోడండ్రు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎంతమంది కోడండ్రు, ఎంతమంది మావల మాటిని జీవిస్తారు చెప్పండి? ఫింగర్ ప్రింట్తో చెప్పొచ్చు ఎవరు ఉంటారు, నాకు తెలిసినంత మటుకు లైఫ్ లాంగ్ ఉండలేరు. ఏదో ఒక రోజు మన ఏంది ముసలాడు అని అనే ఒక మాట వచ్చింది. ఓర్పుతో సహనంతో ఎవరు ఉండరు. మరణం వరకు నేను ఓర్పుతో సహనంతో మా మామను ఒక మాట అనకుండా నేను చాలా ప్రేమగా చూశాననే వాళ్ళు ఇట్స్ రేర్గా ఉంటారు. ఒక మాట చెప్పాలంటే ఇట్స్ రేర్, అది ఓ కదదు. కానీ నోవాకు కుటుంబానికి వచ్చేసరికి నోవాకు కుటుంబం ఒక స్పెషాలిటీ ఇచ్చాడు దేవుడు. అందువల్ల నోవాహు కుటుంబం గురించి సందేశాన్ని దేవుడు వదల్లా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 దేవుని దీర్ఘశాంతం వెనుకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వపు నోవహును ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారు ఎదుకనగా చెరలో ఉన్న ఆత్మలకు ఆయన ఆత్మరూపంగానే వెళ్ళి వారు ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడి అదనమాట, నశించిపోకుండా నీటి ద్వారా రక్షింపబడ్డారు అని గ్రంథం చెప్పింది. అందువలన దేవుడు నోవాహుని గురించిన స్టేట్మెంట్లు ఏమి ఇచ్చాడంటే ఆదికాండం 6వ అధ్యాయము 6వ అధ్యాయము మళ్ళా 9 అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును, తన తరమును నిందారహితుడెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతును 3 కుమారులు నోవాహు కన్ను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఉండిరి అదన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో నోవాహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నిందారహితుడు. సమస్త మార్గములను చెడిపేసుకుంటారు. సమస్త మార్గముల యందు ఎలాంటి ఇబ్బంది లేకుండా
దేవుని పక్షంగా జీవించిన వాడు నోవా. కాబట్టి తండ్రి జీవితం అనేది పిల్లలకు రోల్ మోడల్ అయింది, తండ్రి జీవితం అనేది భార్యకు రోల్ మోడల్ అయింది, నోవా జీవితం భర్త జీవితం భార్యకు రోల్ మోడల్ అయింది, మామ జీవితం అనేది కోడలకు రోల్ మోడల్ అయింది. అలాంటి జీవితం దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా ఉండేదని అర్థం అనమాట దేవుని సన్నిధిలో. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన ప్రవర్తన విధానం ఎట్టుందో కౌంటింగ్ చేయబడుతూ ఉంటుంది తెలుసా. మనం మాట్లాడే ప్రతి విషయాన్ని దేవుడు కౌంటింగ్ చేస్తూ ఉంటాడు తన సన్నిధిలో. తన సన్నిధిలో కౌంటింగ్ చేసినప్పుడు దుష్ట సాంప్రదాయం వచ్చినప్పుడు దాన్ని నష్టపోతాము, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదొకటి మెయిన్ బిల్డింగ్. ఇలాగూ నోవా గురించి చెప్పదలుచుకుంటే చాలా మంది వదిలేస్తున్నా, మీకు తెలుసు కాబట్టి నోవా గురించి చెప్పక్కర్లా. రెండోది, దేవుని సన్నిధిలో చెడిపోయిన కుటుంబం ఒకటి. చెడిపోయిన కుటుంబం అంటే తండ్రి చెప్పిన మాటలు లెక్క చేయకుండా, లేకపోతే తండ్రి పిల్లలను ప్రేమించి వాళ్ళని గారాబం చేయటం వలన తుడుసు పెట్టబడింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అలాంటిది మనకి క్రీస్తు పూర్వం 1120 ఆ ముందు కాలంలో ఉన్న కొంచెం అంటే అటు ఇటుగా ఉన్న ఏలీ కనిపిస్తాడు. అంటే ఏలీ ఆ కాలం న్యాయాధిపతి. ఆ 1120 1050 మధ్యలో మనకి సమూయేలు న్యాయాధిపతి కనిపిస్తాడు. బాలుడైన సమూయేలు ఏలీ దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఏలీ దగ్గర పెరుగుతున్నప్పుడు ఏలీకి 2 కుమారులు ఉంటారు. ఏలీ దేవుని ప్రత్యక్ష గుడారం కాడ యాజకత్వం చేయవాడు. అదనమాట యాజకత్వం చేయవాడు. యాజకత్వం చేసేవాడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలని కాదు, కానీ విన్నప్పుడు దేనికైతే దాని బాధ్యులు ఉన్నారో దాని నుంచి తొలగించాలా. ఫస్ట్ పాయింట్, దేనికైతే బాధ్యులే ఉన్నారో దాన్ని తొలగించాలా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సువార్తికుడు అనుకోండి, ఇప్పుడు ఎవరిదో గురించి నా గురించి నేను చెబుతాను, ఎందుకంటే ఇతరుల గురించి చెప్తాం కానీ బాగుండు. మా పిల్లాడే ఉన్నాడు అనుకోండి, వాడు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు అనుకోండి, వాడి ప్రవర్తన విధానం బాగానప్పుడు తొలగించేసేయాలా, పక్కగా నెట్టేయాలా. నువ్వు దీని వరకు అది పోరాని. కానీ నా పిల్లోడే నేను గారాబం చేసుకుంటే ఏదంటే నేను పోతాను, వాడు పోతాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను పోతాను, వాడు పోతాడు. దాని పొందే ప్రయోజనం ఉండదు. కాబట్టి గద్దించటం వలన ప్రవర్తనను చక్కదిద్దుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మార్గం చూపిస్తాడు. ఇలాగూ ఏలీకి 2 కుమారుల్లో ఏలీ కుమారులు చేసిన తప్పుని గ్రంథంలో ఎత్తి చూపాడు. ఎత్తి చూపినప్పుడు దేవుడు ఏలీతో మాట్లాడాడు. ఏలీ అనలా, ఏలీ తన కుమారుని ప్రేమించాడు దేవుని కంటే. అందువలన ఏలీ కుటుంబంలో ఏలీ కుమారులు నాశనం అయ్యారు. దాని గురించి గ్రంథం ఇలాగ ఉంది. 1 సమూయేలు గ్రంథం రీజన్ చెప్పుకుంటూ వచ్చాడు. 12వ అధ్యాయము, క్షమించాలి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. అదనమాట, మిక్కిలి దుర్మార్గులు యెహోవాని ఎరగని. కాబట్టి దేవుని ప్రత్యక్ష గుడారం కాడ వనాను పనిచేస్తున్నప్పుడు, వీళ్ళు పనిచేయనప్పుడు దేవుని ఎరగని వారినప్పుడు అక్కడ ఉండటం ఎందుకు? ఇప్పుడు దేవుని ప్రత్యక్ష గుడారం కాడ పనిచేస్తున్నాడు ఏలీ కుమారులు కూడా పనిచేస్తున్నారు. పనిచేసేవాళ్ళు దేవుని ఎరగని వారు అన్నప్పుడు అక్కడ ఉండటం ఎందుకు? కానీ అక్కడ ఉండటం వల్ల వాళ్ళు దుర్మార్గ స్థితిని గురించి మాట్లాడింది గ్రంథం. కాబట్టి ఎరగని వారిని పెట్టుకొని తండ్రి ఎరిగిన వారిలాగా నటింపజేస్తూ ఉన్నాడని దాని అర్థం. అంటే చాలామంది తమ కుమారులు ఏం తప్పు చేసినా సమర్థించుకొని సంఘంలో పనులు అప్పచెప్పి లీడర్గా పాటలు పాడతామో వగైరానో లేకపోతే నడిపించడో లేదా సువార్త చెప్పేదని చేపిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లోడు ఏం చేస్తారో తెలుసు. మరి బయట సంఘాల గురించి మనం మాట్లాడతాం కానీ క్రీస్తు సంఘాల్లోనే చాలామంది ముందు కొట్టేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ క్యారెక్టర్ కలిగి ఉన్నారు. తండ్రికి ఆ విషయం తెలిసినప్పుడు తీసి పక్కన పెట్టాలా. వాడు దుర్మార్గుడే ఉన్నవాడు కూడా వాడి సంఘంలో పెత్తనం ఇస్తున్నామంటే ఆ దుర్మార్గతను రుద్దుతున్నావు అని అర్థం అనమాట. నువ్వు దుర్మార్గతను రుద్దున్నప్పుడు దేవుడు దాంట్లో జోక్యం పుచ్చుకుంటాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం,
దేవుడు జోక్యం పుచ్చుకుంటాడు, ఆ విషయం మర్చిపోకూడదు. దేవుడు చూసినంత కాలం చూస్తాడు, జోక్యం పుచ్చుకుంటాడు. కాబట్టి వాళ్ళ దుర్మార్గత ఎక్కువైనప్పుడు దేవుడు జోక్యం పుచ్చుకున్నాడు. కానీ దేవుడు జోక్యం పుచ్చుకున్నప్పుడు నా దుర్మార్గత ఏందన్నప్పుడు ఆ దుర్మార్గత హెచ్చరించాలి కదా. 2 పాయింట్లు హెచ్చరించాడు. 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ 13 వచ్చిన జనుల విషయం యాజకులు చేసి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకునికి వారు 3 మొండల గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేరలో కానీ గోనలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిందంతా యాజకుడు తన కొరకు తీసుకొను. షిలోహుకు వచ్చు ఇశ్రాయేల్ అందరికీ వీరలకు చేతి వచ్చింది. కాబట్టి ఏం జరిగిందంటే, మాంసం ఉడుగుతూ ఉంటుంది, యాజకుని వంతు ఉంది, యాజకుని బాధ్యతుంది. ఆ యాజకుని మంది 3 కొంకిలు కలిగి ఉంటుంది, ఇట్లా గుచ్చుతారు. వచ్చంగానే తీయంగానే ఎంతైతే మాంసం వస్తుందో అంత తీసుకెళ్ళి యాజకుడికి ఇస్తారన్నమాట, ఉడకబెట్టిన మాంసం. ఇది రూలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఉడకబెట్టకుండా పచ్చి మాంసం. ఉడకబెడితే ఏమైందంటే, మీకు గతంలో చెప్పా, మాంసంలో రక్తం పోయిద్ది. కొంతమంది రక్తంతో మాంసం తినడం బలిష్టం, కొంతమంది కొవ్వుతో మాంసం తినడం బలిష్టం, కొంతమంది వద్దన్న కొవ్వు వేసుకొని తింటారు. అది చాలా డేంజర్. దేవుడు దాన్ని ఇష్టపడాలి ప్రజలకి. ఎందుకంటే అది నీ ప్రాణానికి హానియే తప్ప నీ నోటికి, నీ నాలుగు టేస్టు నీ హృదయానికి డేంజర్ బెల్లు, గుర్తుపెట్టుకోవాలా. అది నీ నోటికి టేస్ట్ కొవ్వు, కానీ నీ హృదయానికి అది నీ గుండెకి డేంజర్ బెల్లు. నీ గుండెకి డేంజర్ బెల్లు అంటే ఏంటంటే, ఈ కొవ్వు అంతా గుండెలో పెరిగిపోయి కవాటకాల్లో తొందరగా పోతాడు. అందువల్ల కొవ్వు తినమని దేవుడు చెప్పలా, కొవ్వుని కాల్చమన్నాడు వాళ్ళని. కాబట్టి పచ్చి మాంసంలో టేస్ట్ ఉండేది కాబట్టి, ఉడకబెట్టిన మాంసంలో టేస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు పచ్చి మాంసం ఇత్తని ప్రేరేపించారు. అది వచ్చిన కూడా ఫస్ట్ పాయింట్. కానీ రీజన్ ఏంటంటే, దేవుని రీజను పచ్చి మాంసం ఇవ్వకూడదు, దేవునికి ఉడకబెట్టే టైంలో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కింద రాశాడు, ఏం రాశాడంటే, ఇశ్రాయేలు 15 వచ్చిన ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపోసును వధించువానితో యాజకునికి మండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసంతో ఏదో తీసుకోండు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చను. ఈ క్షణం మందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మటు తీసుకొని వచ్చిన వానితో ఆ మనిషి చెప్పిన ఎళ్ళ వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వని లేని ఎళ్ళ బలవంతం చేసి కొందునన్ను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటం అస్యపట్టుకు ఆ యవ్వనులు కారణమైరి. అదనమాట. అయా ఇస్తాం, కొవ్వును దహించని. సరే పచ్చి మాంసం అడుగుతున్నారు కదా, మీరు అడిగిన పచ్చి మాంసం ఇస్తాం, కొవ్వును దహించని అంటే వద్దొద్దు అని ఈ యవ్వనులు ఏం చేశారంటే, బలత్కారంతో పచ్చి మాంసం కొవ్వుతో తీసుకునేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. రెండో కారణం ఏంటంటే, రెండో కారణం 22 వచ్చింది చూడండి. ఏలి బహువృద్ధుడైన ఇశ్రాయేలు తమ కుమారులు చేసిన కార్యాన్ని వారు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటూ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లెన్ను. కాబట్టి ప్రత్యక్ష గుడారంకి వచ్చిన స్త్రీలతో వీళ్ళు శయనించడం ప్రారంభించారు, వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. ఈ మాట ఏలి చెవిని పడింది. ఈ 2 దేవుని దృష్టిలో దుర్మార్గతను సూచించే వాళ్ళ విషయంలో. దేవుని సన్నిధిలో వాళ్ళు చెడిపోయారు, గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుని సన్నిధిని విస్మరించారు. నా సన్నిధిలో ఎలాగుండాలో మీరు ఉండలేదు కనుక తుడిచేస్తాను అన్నాడు దేవుడు, గుర్తుపెట్టుకో శిష్యులండి. హెచ్చరించిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడు. ఏం చెప్పాడంటే 23 వచ్చిన ఈ జనులందరూ మీరు చేసిన చెడ్డకాలు నాకు వినబడి, ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులు ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమింపజేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసినట్లు దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినట్లు వాని కొరకు ఎవరు విజ్ఞాపం చేయను అన్ను. అయితే యెహోవాని చంపదలిచి ఉండిన కనుక వారు తన తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అదనమాట, వినకపోయిరి. తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బతిమని అడిగాడు తండ్రి, ఒరే బాబెట్ చేయవాకండ్రా, ఇది పద్ధతి కాదు. మనం ఎవరికైనా అన్యాయం చేసామనుకో, దేవా నేను అన్యాయం చేసిన వాడు నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడికి అన్యాయం చేస్తే ఎవడు క్షమిస్తాడు? దేవునికి అన్యాయం చేసావనుకో నువ్వు, ఎవడు క్షమిస్తాడు? క్షమించేది దేవుడైతే నువ్వు దేవుడికి అన్యాయం చేస్తే దేవుడు క్షమిస్తాడా? నాకు ఇది మంచిది కాదు అని అన్నాడు.
అయితే ఇంత మాట్లాడాయన పిల్లల మీద ప్రేమ చంపుకోవాలా, పిల్లల మీద ప్రేమ చంపుకోలేదని గ్రంథంలో చెప్పింది. 29 వచ్చింది చూడండి. 29 వచ్చింది. నా నివాసానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యములు మీరు ఎలా తృణీకరించినారు? మిమ్మల్ని క్రొవ్వబెట్టుకుంటుకుని నా జనులు ఇశ్రాయేలు చేయ నైవేద్యంలో శ్రేష్టభావం పట్టుకోవచ్చు. నాకంటే నీ కొమ్మాలు నువ్వు గొప్ప చేసి ఉన్నావు. అదనమాట. ఏలి, నాకంటే నీ కొమ్మాలను గొప్ప చేసి ఉన్నావు. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లలు పెంచేటప్పుడు దేవుని గ్రంథం కంటే పిల్లల్ని ఎప్పుడు హెచ్చుగా చేయకూడదు. అది వాళ్ళకి శాపమే కానీ ఆశీర్వాదం కాదు. గుర్తుపెట్టుకో, అది కీడే కానీ మేలు కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. మొదట మనము దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలా, దేవుణ్ణి గౌరవించాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుని అడుగుదాడులో పిల్లలు నడవడానికి ప్రయత్నం చేయాలా. బాలుడు నడవలసిన త్రోవలు వాడుకు నడుపు, వాడు పెద్దవాడిని దాని నుండి తొలగిపోడు అని ఒక సామెత ఉంది. అంటే మనం ఏం చేయాలంటే పిల్లల్ని నడిపించేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ కోరికలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు మంచి కోరికలు కోరినప్పుడు దాన్ని అణచాలా. అవి మంచి కోరికలు కావనుకోండి, వాటిని అణచాలన్నమాట. అవి చెడ్డ కోరికలు రా బాబు, వాటిని అణచాలా. కాబట్టి పిల్లలకి తెలియనప్పుడు తెలియజేయడానికే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు చేస్తున్న తప్పు తెలిసినప్పుడు వాళ్ళని తొలగించేసి, మీరు దేవుని సమ్ముఖంలో తప్పు చేస్తున్నారు, మీరు ఇక్కడ పనికిరారు పోండి అని తోలినట్టుగైతే వాళ్ళు బతికేవాళ్ళే. కానీ వాళ్ళ నాన్న మందలించాడు, కానీ లోన ఈ పోస్ట్ పోలియోస్ ఎవరికని వెళ్తాయేమో, కాబట్టి నా తర్వాత నా కుమారులు లేకుండా పోతారేమో, నేనే పక్కన ఎడితే జనం కూడా పక్కన ఎడతారేమో అని ఊహించుకొని కుమారులను గొప్ప చేసాడు దేవుని కంటే. అది మెయిన్ పాయింట్. ఏదైనా ఒకటి దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా పైనుంచి అనుగ్రహించబడితే తప్ప ఏ అధికారం రాదని ప్రభు యేసుక్రీస్తు స్పష్టంగా పిలాతు ముందు చెప్పాడు. మనం ఎంత పాకులాడినా దేవుడు ఇపోతే అది మనకు రాదు. నువ్వెంత పాకులాడు, కాబట్టి నువ్వు ఎంత ఏడ్చినా ఒక చెంబు నీళ్లు కూడా పట్టలేదు. దాంతో ఏడ్చి ఒక చెంబు నీళ్లు పట్టండి ఎవరన్నా, అయ్యా నేను చెంబు నీళ్లు పట్టి ఏడ్చని కుదరదు. కాబట్టి పైనుండి అనుగ్రహించబడితేనే మానవ జాతికి ఏదైనా లభిస్తుంది. అందువలన మనుషుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు తన స్వార్థానికి దేవుని మన పక్కన పెడతాడు. అందువలన వారి కుటుంబం దేవుని సన్నిధిని చెడిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. మొదటి సమూయేలు కాదు, 2వ అధ్యాయము, మొదటి సమూయేలు 17 వచ్చిన చూడండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపట్టుకు ఆ ఎవరు కారణం కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. కాబట్టి యెహోవా సన్నిధిని తమ మార్గాలు చెరిపేసుకున్న వాళ్ళు ఎలాగ నాశనం అయ్యారో, యెహోవా సన్నిధిని తమ పాపాన్ని గొప్పగా చేసిన వాళ్ళు కూడా నాశనం అయిపోయారు, చనిపోయారు. అయితే దేవుడు ఎవరిని హఠాత్తుగా చంపడదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మన అంత కఠినాత్ముడు కాదు, మన కఠినాత్ములమే, గుర్తుపెట్టుకోండి. దేవుడు కఠినాత్ముడు కాదు, ఆయన కారుణ్యమూర్తి. మన కఠినాత్ములమే. కఠినాత్ములు అంటే చెప్పినా కూడా మనం ఎన్నట్టుగా నటిస్తాం, ఎన్నట్టుగా నటించి చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం మన కఠినత్వం కొంచెం మెత్తపరుచుకుంటాం. హృదయాన్ని దేవుడు ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. మన షార్ట్ టెంపర్ ఏమైందంటే అప్పుడప్పుడు పాపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఓర్పు వలన అనే పాయింట్, ఓర్పు వలన అని రోమియోలు రాసిన 15 అధ్యాయం 4 వచ్చిన ఓర్పు వలన నిరీక్షణ అనేది, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నోవాహు ఎంత ఓర్పు సహించుంటాడో ఆ కాలంలో ఊహించుకోండి. ఎంత ఓర్పు ఉంటాడంటావు. నోవాహు పడవ తయారు చేయడానికి రమారమి. నోవాకు 500 ఈళ్ళప్పుడు షేము, హాము, యాపెతు పుట్టారు. నోవాకు 600 ఈళ్ళప్పుడు జలప్రళయం వచ్చింది. అంటే మధ్యలో 100 సంవత్సరాల గ్యాపు. ఆ షేము, హాముకు ఒక 20 సంవత్సరాలు ఆయన పెళ్లి చేసిన, లేకపోతే 20 సంవత్సరాలు పనిచేసిన. ఓడ తయారు చేయడానికి ఒక 70 సంవత్సరాలు పైబడి ఉంటుంది. 70 సంవత్సరాలు, 50 నుంచి 70 సంవత్సరాలు పడి ఉంటుంది. ఈ 50 నుంచి 70 సంవత్సరాలు పైబడి ఎంత కష్టపడి ఉంటాడంట మనుషుడు. ఎన్ని సంవత్సరాలు ఓర్పుగా జీవించుంటా అంటాం. అసలు ఎన్ని సంవత్సరాలు ఓర్పుగా జీవితే దేవుడు
సన్నిధిలో నోవాహు చాలా గొప్పవాడు నిందారహితుడని చెప్పబడింది అంటాం. మనం ఒక రోజున అలా జీవించగలమా? కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో చెడిపోకుండా ఉండాలా, గుర్తుపెట్టుకోవాలా. మనుషుడు అనేవాడు దేవుని సన్నిధిలో చెడిపోకుండా ఉండాలా. కాబట్టి మనుషుడు అనే దేవుడి సన్నిధి ఉంటే ముందు ద రోల్ మోడల్ పేరెంట్స్ అయి ఉండాలా. కుటుంబ వ్యవస్థలో పేరెంట్స్ రోల్ మోడల్, పిల్లలకు రోల్ మోడల్ అయి ఉండాలా. పిల్లలకు తెలియదు, కోరుకుంటారు. పిల్లలకి ఏది తెలియదు, చేస్తూ ఉంటారు. మనం రోల్ మోడల్గా వాళ్ళకి పద్ధతులు నేర్పించుకుంటూ వెళ్ళాలా. ఒక పద్ధతి నేర్పించుకోవడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, అంటే లోకంలో జరిగే ఎగ్జాంపుల్. మనం అంగడిలో వస్తువులు కొంటూ ఉంటాం. వస్తువులు కొన్నప్పుడు అంగడి కింద వర్కర్ ఉంటాడు. వర్కర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పడి కడతాడు. పడి కట్టేటప్పుడు ఒక నూనె డబ్బా తీసుకొస్తాడు. ఏమంటే ఒక 1/2 కేజీ నూనె పోయి తింటే అంటాడు. 1/2 కేజీ నూనె కూడా పడి కడతాడు. పడి కడితే ఇది ఈ డబ్బా 1/2 కేజీ పైన అంటే కొంచెం బరువు ఎక్కువ ఉండిద్ది. మరి 1/2 కేజీ పైన కొంచెం బరువు ఎక్కువ ఉంటే ఎట్ట కుదిరిద్ది? కుదరదు. కనుక ఆ తెలివిగల ఎవడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉల్లిపాయ వేస్తాడు ఒకటి, దాని పక్కన ఆ బరువు పక్కన. ఉల్లిపాయ కూడా కాదనుకో చిన్నుపాయ వేస్తాడు. కరెక్ట్ సమానం. అంటే ఉల్లిపాయ చిన్నులపాయ పడికట్టుకు వాడతాడు, గుర్తుపెట్టుకోవాలా. తర్వాత 1/2 కేజీ రాయి పెట్టి నూనె పోతాడు. ఈ పెట్టేటప్పుడు ఉల్లిపాయ బట్టర్ వచ్చిన వాడు నుండి వీడికి అర్థం కాదు. వీడికి ఎప్పుడు అర్థమైంది? వీడు సొంతగా కొట్టు పెట్టుకున్నప్పుడు, అప్పుడు ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు వాడికి అర్థమైంది ఆ విషయం. ఓహో, పడిగట్టాల్సినప్పుడు మనం బరువు చాలినప్పుడు, మనకు వస్తువులు దొరికినప్పుడు ఆ బరువు పక్కన ఉల్లిపాయ ఒకటి వేయాలా. కాబట్టి ఇటు పక్కన డబ్బా పెడతాడు, ఇటు పక్కన 1/2 కేజీ రాయి పెడతాడు. ఇది 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ కొంచెంకి రాయి ఉండదు. 50 గ్రాముల కంటే 50 గ్రాములు డబ్బా పెట్టి వచ్చింది. అందువల్ల ఈ కొంచెం దానికోసం ఆ ఉల్లిపాయో లేకపోతే చిన్న ఉల్లిపాయో లేకపోతే పెద్ద ఉల్లిపాయో ఏదో ఒక వస్తువు వేసి పడి సమానం త్రాసు సమానం చేస్తాడు. కాబట్టి ఆ చూసే వ్యక్తికి ఆ రోజు అర్థం కాదు. కొంత లాంగ్ టైంలో వాడు వ్యాపారం చేస్తానికి ఉన్నప్పుడు, అదే పనిలో కొట్లో పనిచేసినవాడు, అప్పుడు వాడికి ఆ విషయం వచ్చినప్పుడు అర్థమైంది. అలాగని ఈరోజు నువ్వు నడిచే నడక నీ పిల్లలకి అర్థం కాకపోవచ్చు. ఒక స్టేజీకి వచ్చినప్పుడు నీ పిల్లలకి నీ నడక అర్థమైంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మన పిల్లలు మన నడకం గురించి ఆలోచన చేస్తారు. ఓహో, మా నాన్నగారు ఇలాగ నడిచాడు, నేను కూడా ఇలాగ నడవాలని పిల్లలు ఆలోచన చేసి నేను అలాగ నడిస్తే ఎంత బాగుండు అనే విధంగా పిల్లలు ప్రేరేపించే విధంగా, వాళ్ళ మనసులు ప్రేరేపించే విధంగా మనం నడకుండాలా. ఇది హఠాత్తుగా జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మన నడతలను చెడిపేసుకోకూడదు, మన మార్గాలు చెడిపేసుకోకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు మార్గాలు చెడిపేసుకున్నప్పుడు దేవుడు తుడిచేస్తాన్నప్పుడు కొంతమంది బోరుని ప్రలాపిత్తి ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఆయుష్ను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిందాన్ని పోగొట్టుకోకూడదు, అది మర్చిపోకండి. అలాంటి వ్యక్తిలో ఒక ఆయన ఉన్నాడు. మనకి చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం. మనిషి గర్వించి చెడిపోయాడు. ఫైనల్గా 2 మాటలు చెబుతాను ఒక వ్యక్తి గురించి. ఇలాంటి చాలా ఉన్నాయి, బైబిల్ చదువుకోండి. ఇవన్నీ మన బుద్ధి కలుగుతూ రాయబడి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము, పేజీ నంబర్ 387, 10వ వచనం. ఇది మనష్య కాలం. మనష్య రాజుగా ఉన్నాడు. మనష్య అనేక చెడు కార్యక్రమాలు చేశాడు. సరే, అంతా మీరు చదువుకోండి. 10వ వచనం చదువుతుంది. యెహోవా మనష్యను అతని జనులను వర్తమానాలను పంపినను వారు చెవియొగ్గకపోయారు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించారు. మనష్య తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకొని పోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకి మొరలేడగా, ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోకి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొను అదనమాట. కాబట్టి మనష్యగా రాజుగా చేసే కాలంలో చాలా అక్రమాలు చేశాడు. మీరు రాజుల గ్రంథం చదువుకోండి, దినవృత్తాంతాల గ్రంథం చదువుకోండి, ఆ తర్వాత ఇర్మియా గ్రంథం చదువుకోండి. ఇలాగా అనే చోట మనిషి గురించి ఉంటుంది. చేసినప్పుడు దేవుడు హెచ్చరించాడు, తన ప్రవక్తలను చెప్పాడు. ఇలా నీ పని ఎట్టుందంటారా తెక్క అని చెప్పి అష్షూరు రాజుని పంపించి తీసుకొని వెళ్ళి బందీఖాన చేశాడు. బందీఖాన అయిన తర్వాత అప్పుడు తెలిసింది తను ఏం తప్పు చేశాడు. దేవుని సన్నిధిన మొరలేడయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు భిక్ష పెట్టు.
కాబట్టి మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. దేవుడు అప్పుడప్పుడు మనం శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించినప్పుడు శిక్షను తృణీకరించకూడదు. తృణీకరించావంటే మనం పాపం చేసిన వాళ్ళు అవుతాము. తండ్రి శిక్షింపని కుమారులు ఎవడు అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనం శిక్షిస్తాడు. నువ్వు తృణీకరించకూడదు. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 5వ వచనం, మరియు నా కుమారుడా, ప్రభువు చేయ శిక్షను తృణీకరింపకము, ఆయన్ను గద్దించినప్పుడు విసుకము. కాదు, మనం గద్దిస్తాం పిల్లల్ని. మాయ్ టీ ఆపు అంటాం అని గద్దించాను పిల్లల్ని. పిల్లలు ఇసుకుండదు. ఏదమ్మా ఎప్పుడు నువ్వు ఓరక అని ఇసురేసేది రిమోట్. ఈ కామన్ పిల్లలు జరిగేది. మనం పొద్దాకు చూస్తూ ఉంటారు. పొద్దాకు చూస్తున్నాడు, భర్త భార్యని అంటాడు, ఏంది పొద్దాకు అదే పని నీకు అంటాడు. నువ్వు చేయట్లా అని తిరిగిపోవటం. ఇవన్నీ ఎక్కడికో వెళ్ళక్కర్లా, మన కాలక్రమంలో జరిగే విషయాలే దేవుని సమ్ముఖంలో వర్తమానాలై ఉంటాయి. గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుగము. ప్రభువు తాను ప్రేమించువాని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. అదనమాట. కాబట్టి మనీషాన్ని దేవుడు ఇష్టపడి అశ్షూరు రాజు చేతికి వెళ్ళి శిక్షింపజేశాడు. నువ్వు నన్ను. అయితే మనీష ఏడ్చాడు, అయ్యా దేవా నన్ను క్షమించము, నేను పొరపాటు చేశాను. తిరిగి తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఏం కనుక్కోవాలంటే దేవుని సన్నిధిలో మనం జీవిస్తానికి ఫస్ట్ పాయింట్ మన క్యారెక్టర్ వలన తండ్రి తన కుటుంబాన్ని కడతాడు. క్యారెక్టర్ వలన తల్లి తన కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపిస్తుంది. మన క్యారెక్టర్ని బట్టి మన పిల్లలు ఉంటారు. పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు. దండించేటప్పుడు దేవుని నియమాన్ని దాటి ప్రేమించకూడదు. గుర్తుపెట్టి దేవుని నియమాన్ని దాటి కట్ చేసినట్టు ఉన్నారన్నమాట. దేవుని నియమ పిల్లలంటే దేవుని నియమానికి ఎప్పుడైతే పిల్లలు బాగుపడతారు. దేవుని నియమాన్ని తృణీకరించి నువ్వు పిల్లలు ఉంటే పిల్లలు పోతారు. గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఏది ఎగ్జాంపుల్, మనం అలా ఉండక ప్రతి విషయంలో పిల్లలకి ఏం చెప్పండి తెలియదు. వాళ్ళు చేస్తూ ఉంటారు. యుక్త వయసు పనులు చేస్తుంటారు, బాల్యంలో పనులు చేస్తుంటారు. కానీ మనం తెలిసి మన వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని ఏం చేయాలంటే ఆలోచించుకొని ఇక్కడి నుంచైనా మనం జాగ్రత్తగా నడవాలా అనే విషయాన్ని మనం పిల్లలకు రోల్ మోడల్ ఉండాలా. నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు నడిచే ఒక నడక సమాజంలో నువ్వు మరణించిన తర్వాత నీ పిల్లలు దాన్ని అనుకరిస్తారు. ఉదాహరణకి తిమోతి గురించి మాట్లాడితే అపోస్తలుడు పౌలు మాట చెప్పాడు. అలా జీవిస్తే ఎంత బాగుండు. మనం అలా జీవించడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలని. కుటుంబ వ్యవస్థలో యజమానుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. యజమానుడు అనుసరించి భార్య నడవాలా. తండ్రి పిల్లల్ని గద్దిస్తున్నప్పుడు భార్య ఏం చేయాలంటే పిల్లలను సపోర్ట్ చేయకూడదు. సపోర్ట్ చేస్తే పిల్లలు ఈరోజు మన మాట వింటారు, రేపు మన తల్లి మీద తిరుగుబాటు చేసినప్పుడు తండ్రి సపోర్ట్ చేస్తాడు. అది కుటుంబ వ్యవస్థను నాశనం చేసిద్ది. ఆ విషయం గుర్తెరిగి ప్రతి విషయంలో పిల్లల భవిష్యత్తు కొరకు మనం అలా చేయాలా. పిల్లల భవిష్యత్తు కోసం అలా ఉండాలా, అలా జీవించాలా. అలా జీవించడానికి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే ఎన్ని వస్తాయి. అది ఆశ్రయించకుండా నువ్వు జీవిస్తే ఎంతకాలం ఉపయోగం ఉంది. కాబట్టి దేవుని ఆశ్రయించి ప్రతి ఒక్కరు నమ్మకం యథార్థంగా ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.